మూవింగ్ ఆన్, ఏపీ ప్రభుత్వం 16,347 ఉపాధ్యాయ ఖాళీల భర్తీ కోసం చేపట్టిన డిఎస్సి ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ అభ్యర్థులకు చుక్కలే చూపిస్తోంది. దరఖాస్తు చేసుకోవడానికి వెబ్సైట్ ఓపెన్ చేసిన నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులకు సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయి. ఇప్పటికే కొన్ని నిబంధనలు అడ్డంకి కాగా ఆన్లైన్లో కూడా ఈ టెక్నికల్ ప్రాబ్లమ్స్తో దరఖాస్తుదారులకు తీవ్ర అవాంతరాలు ఏర్పడుతూ ఉన్నాయి. డిఎస్సి పరీక్ష విషమ పరీక్షగా మారుతోంది. అప్లై చేసుకునేందుకే అభ్యర్థులు ఆపసోపాలు పడుతున్నారు. హెల్ప్ లైన్ నెంబర్లు కూడా సకాలంలో పనిచేయడం లేదని నిరుద్యోగులు వాపోతున్నారు. కఠిన నియమాలతో అభ్యర్థులు ఇబ్బందులు పడుతున్నారు. స్కూల్ అసిస్టెంట్ పోస్టుకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటున్న అభ్యర్థులకు 10వ తరగతి ఇంటర్మీడియట్లో కూడా కనీస మార్కులు 45 నుంచి 50% లేకుంటే ఇన్వాలిడ్గా చూపిస్తోంది. ఆ మేరకు మార్కులు లేకుంటే కనీస విద్యార్హత అయిన డిగ్రీలో సగటు మార్కులు 50% కంటే ఎక్కువగా ఉన్నా కూడా దరఖాస్తు సబ్మిట్ అవ్వడం లేదు. ఓపెన్లో ఇంటర్మీడియట్ కోర్సు పూర్తి చేసిన వారికి వరుసగా 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ, బీఈడి వరుస క్రమంలో విద్యార్హతలు నమోదు చేసుకునేందుకు వీలు పడటం లేదు. దీనికి తోడు కొన్ని ఆప్షన్లు లేకపోవడంతో ఇబ్బందులకు గురవుతున్నారు. ఉదాహరణకు ఓ డిఎస్సి అభ్యర్థి ఇంటర్మీడియట్లో అరబిక్ను ద్వితీయ భాషగా తీసుకుంటే మెగా డిఎస్సి అప్లికేషన్లో రెండో భాష సెలెక్ట్ చేస్తే డ్రాప్ డౌన్లో అరబిక్ ఆప్షన్ కనిపించడం లేదు. 2024లో అప్లై చేసేటప్పుడు ఏదైనా ఇతర భాష అనే ఆప్షన్ ఉండేది. ఈసారి అది ఎత్తేశారు. మరోవైపు ఓపెన్ స్కూల్లో చదివిన కోర్సుల నమోదుకు ప్రత్యేక ఆప్షన్ ఇవ్వలేదు. డిగ్రీలో కంప్యూటర్ సైన్స్ ఒక సబ్జెక్టుగా చదివిన వారు అప్లై చేసుకునేందుకు ఆ సబ్జెక్ట్ ఆప్షన్ కనిపించడం లేదని అభ్యర్థులు వాపోతున్నారు. ఇలాంటి వాటిని సరిదిద్దకుంటే నష్టపోతామని అంటున్నారు. పరీక్షా కేంద్రం ఎక్కువ దూరం వచ్చే అవకాశం ఉందని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మెగా డిఎస్సికి దరఖాస్తు చేసుకోవడానికి గరిష్ట వయస్సును 47 ఏళ్లకు పెంచాలని పలువురు అభ్యర్థులు కోరుతున్నారు. కొంతమంది నిరుద్యోగులు డిఎస్సి ఆన్లైన్ దరఖాస్తు పూరించడంలో అనుకోకుండా కొన్ని పొరపాట్లు దొరలడంతో చూసుకోకుండానే దరఖాస్తును సబ్మిట్ చేశారు. దీంతో హాల్ టికెట్ రాదేమోనని ఆందోళనకు గురవుతున్నారు. ఇలాంటి తప్పిదాలు చేసిన వారికి కరెక్షన్ చేసుకునే అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. నిరుద్యోగుల అభ్యాసానికి తగిన సమయం దొరికేలా డిఎస్సి షెడ్యూల్లో మార్పులు చేయాలని కోరుతున్నారు. విద్యార్హతల్లో కనీస మార్కులు పెట్టడం ఏంటని రాష్ట్ర వ్యాప్తంగా డిఎస్సి అభ్యర్థులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. టెట్లో ఉత్తీర్ణత సాధించిన వారందరికీ డిఎస్సి రాసే అర్హత కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. గతంలో టెట్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు మెగా డిఎస్సిలో నిబంధనల ప్రకారం ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు కుదరట్లేదు. ఎస్జిటికి ఇంటర్లో 50%, స్కూల్ అసిస్టెంట్కు డిగ్రీలో 50% కనీస మార్కులు ఉండాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. రిజర్వేషన్ అభ్యర్థులకు 5% మినహాయింపు ఉంది. కానీ అనేక మంది నిరుద్యోగులు టెట్ పరీక్షల్లో ఉత్తీర్ణులైన క్రమంలో అప్పట్లో 40% కనీస అర్హత మార్కులుగా తీసుకుంటున్నట్టు సమాచారం. ఇప్పుడు వారంతా అనర్హులుగా మారిపోతున్నారు. వేలాది మంది నిరుద్యోగ అభ్యర్థులు డిఎస్సి రాసేందుకు వేచి చూస్తున్న తరుణంలో 50% మార్కులు నిర్దేశించడంతో వారంతా దిక్కుతోచక కొట్టుమిట్టాడుతున్నారు.